హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. నేను ఈరోజు మన అమ్మమ్మల కాలం నాటి ఒక ఫేమస్ పప్పు అయితే చూపిస్తున్నానండి. ఆ రోజుల్లో పెసలు, ఉద్దిపప్పు, ఉలవలు, కందులు అన్నీ వాళ్ళే పండించుకొని అవి చాలా బాగా వాళ్ళు వాడుకునే వాళ్ళు అనమాట వంటల్లో. చాలా అయితే పెసలు, ఉద్దిపప్పు, కందిపప్పు వాళ్ళే బాగా పండించుకునే వాళ్ళు అనమాట. న్యాచురల్గా ఆర్గానిక్గా పండించుకొని బాగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. సో ఆ రెసిపీ అయితే ఈరోజు మీకు చూపిస్తానండి. నేను ఇక్కడ బద్ద పెసలు తీసుకున్నానండి, పొట్టు పెసలు. మీ దగ్గర గుండు పెసలు ఉంటే అలా అయినా తీసుకోవచ్చు. దీన్ని నేను కొద్దిగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇది పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనూ మనం ఎటువంటి ఆయిల్ అయితే వాడడం లేదండి, ఎటువంటి ఆయిల్ వాడట్లేదు. నేను ఇక్కడ చూసినట్టయితే ఈ వేయించిన పెసరపప్పు, అందులో ఎండుమిరపకాయలు అండి. ఎండుమిరపకాయల నుంచే మనకు అసలైన కారం అనేది వస్తుందన్నమాట. దీంట్లో ఎటువంటి పచ్చిమిర్చి కానీ కారపొడి కానీ వాడడం లేదు. కాబట్టి మనకు మొత్తం కారం అంతా మనకు ఎండుమిర్చి నుంచే వస్తుందన్నమాట. నేను దీంట్లో వేయించిన పెసరపప్పు చూసారు కదా మీరు ఇందాక, వేయించిన పెసరపప్పుని నానబెట్టుకున్నానండి. నైట్ నానబెట్టేసుకున్నాను. సో ఇప్పుడు వేయించిన పెసరపప్పు, ఒక 5-6 ఎండుమిర్చి వేయించినవి, అవి కూడా కాస్త పసుపు, కొంచెం సాల్ట్ వేసి బాగా ఉడికించి అయితే రెడీగా పెట్టేసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా మ్యాష్ అయిపోయిందనమాట. కొద్దిగా పప్పు గుత్తి తీసుకొని నేను కొంచెం లైట్గా మ్యాష్ కూడా చేసుకున్నాను. పప్పు గుత్తి లేకపోయినా కూడా మీరు గరిటెతోనే ఇలా నలుపుకున్నా కూడా సరిపోతుంది. ఇది బద్దపప్పు కాబట్టి చాలా ఈజీగా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి. సో జనరల్గా మనం అందరం ఏం చేస్తామండి, ఇలా కుక్కర్లో పప్పు ఉడికించేసి తర్వాత ఒక 1/4 లీటర్ ఆయిల్ తీసి పోపు పెట్టేస్తాం కదా. కానీ నేను ఇక్కడ 1 స్పూన్ కూడా ఆయిల్ అయితే, 1 చుక్క కూడా వాడడం లేదండి ఆయిల్. కానీ మనం టేస్ట్ మాత్రం అదిరిపోయే టేస్ట్ అయితే వచ్చేస్తుంది. మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ వాటర్, 1 కప్పు వాటర్ వేడి పెడుతున్నానండి. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఆయిల్ బదులు వాటర్ని యూజ్ చేసుకుంటున్నాం అన్నమాట. వాటర్ అయితే రెడీగా మరుగుతూ ఉంది కదండి. ఇప్పుడు మన పోపు దినుసులు, ఇదొక మ్యాజిక్ బాక్స్ అంటానండి. ఎందుకంటే మనకు ఆయిల్తో పని లేకుండా ఇదొక పోపుల పెట్టు అనమాట. ఆయిల్తో పని లేని పోపుల పెట్టు అనమాట. కాబట్టి దీన్ని ఒక మ్యాజిక్ బాక్స్గా, అమేజింగ్ బాక్స్గా పిలుచుకోవచ్చు. సో దీని నుంచి యూజ్ చేసి అయితే నేను ఆవాలు, జీలకర్ర అవన్నీ వేయించి పెట్టుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ధనియాలు, పచ్చిశనగపప్పు వేయించి పెట్టుకున్నాను, ఉద్దిపప్పు వేయించి పెట్టుకున్నాను. మనకు పోపు దినుసులన్నీ మొత్తం డ్రై రోస్ట్ చేసి రెడీగా పెట్టేసుకున్నానండి. సో ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో ఒక్కొక్క స్పూన్ వేసేసుకోవచ్చు అండి. ఆవాలు, జీలకర్ర, 2 వేయించిన ఎండుమిర్చి, ఇంకా ఈ ఉద్దిపప్పు, వేయించిన శనగపప్పు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఆవాలు, జీలకర్ర వాటితో దాంతో అయినా మనకు ఆ పోపు అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఇక్కడ నేను వేయించిన మెంతులు కూడా కొద్దిగా తీసుకుంటున్నానండి. సో మా బాబు నాకు బాగా ఎంకరేజ్ చేసి నన్ను ఈ వంటలు అయితే నువ్వు స్టార్ట్ చేసి అందరికీ హెల్దీ రెసిపీస్ నువ్వు ఇంట్రడ్యూస్ చేయాలమ్మా, మనకు తెలిసిన మంచి విషయాలు నలుగురితో షేర్ చేసుకుందాము. నేను అనేదాన్ని, ఈ ఆయిల్ లేని రెసిపీస్ బాగా 1/4 లీటర్ 6 లీటర్ ఆయిల్ వేసి చేస్తేనే కదా అందరూ చూస్తారంటే, కాదమ్మా, నువ్వు మనకు తెలిసిన హెల్దీ రెసిపీస్ మనం షేర్ చేద్దాం. ఎవరో ఒకరైనా దీని నుంచి వాళ్ళకి హెల్ప్ అయితే మనకు ఆనందమే కదా అని చెప్పాడు అనమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అయితే అదే అండి. మనం ఏం తింటున్నాము, వాటి వల్ల ఆరోగ్యానికి బెనిఫిట్స్ ఏంటి, మనం ఫస్ట్ తెలుసుకొని మన పిల్లలకు కూడా దాని గురించి ఎడ్యుకేట్ చేయడం చాలా అవసరం అండి. ఎందుకంటే పిల్లలు తెలిసి తెలియకుండా మనకు ఎలాంటివంటే అలాంటివి ఏది పడితే అది తిని ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారండి. కాబట్టి మనము వీలైనంత హోమ్ మేడ్ ఫుడ్, హెల్దీ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేద్దాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఇక్కడ కడిగిన కరివేపాకు అండి, ఇది ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల కొద్దిగా వాడినట్టు అయింది. కాకపోతే ఫ్రెష్గానే ఉంది కానీ కొద్దిగా వాడిందనమాట. కొంచెం అలా మీకు కనిపిస్తుండొచ్చు వీడియోలో.
ఇది కూడా దీనిలో వేసేసుకుందాం అండి. ఇప్పుడంతా ఒకసారి కలుపుదాము. నేను ఈ పప్పు ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసేసానండి. మళ్ళీ లాస్ట్లో ఈ పోపు కూడా వేసేసాక మనం కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని గుజ్జు తీసి రెడీగా పెట్టుకున్నానండి. అది కూడా దీనిలో ఈ పోపులో పోసేద్దాము. ఇప్పుడు మొత్తం మరుగుతోందండి. మనకు ఎటువంటి నూనెలు అవసరం లేని పోపు అన్నమాట. మీరందరూ కూడా ఇలాంటి హెల్దీ రెసిపీస్ ట్రై చేసి మీ అభిప్రాయాల్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. కేవలం టేస్ట్ ఆయిల్ వేస్తేనే టేస్ట్ అని అనుకుంటామండి. కానీ నేను చాలా సంవత్సరాలుగా ఇలాంటి పద్ధతులు అయితే ఫాలో అవుతూ మా ఇంట్లో వాళ్ళు ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేదండి. చాలా హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మనకి ఎటువంటి డిఫరెన్స్ కూడా ఉండదండి. ఆయిల్ వేసి చేసినా వేయకుండా చేసినా. ఒకవేళ మీరు ఆయిల్ వేయాలి, మా ఇంట్లో వాళ్ళకి ఆయిల్ టేస్ట్ తగిలితేనే అది ఆ రెసిపీ ఎంజాయ్ చేస్తారు అనుకుంటే మాత్రము ఈ డిష్ అంతా కంప్లీట్ అయిన తర్వాత దాన్ని బాగా నార్మల్ రూమ్ టెంపరేచర్ కంటే వేడిగా ఉండకుండా నార్మల్ రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చి 1 or 2 స్పూన్స్ చెక్కగానుగా మన పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ 1 or 2 స్పూన్స్ రాగానే వేసేసుకోవచ్చు. దానివల్ల ఏం జరుగుతుందంటే మనకు ఆ బెనిఫిట్స్ అనేది మనకు అందుతాయి అన్నమాట. ఇప్పుడు ఏం జరుగుతుందండి, ఇప్పుడు అందరూ తెలుసుకున్నాం రిఫైన్డ్ ఆయిల్స్ మంచిది కాదు, చెక్కగానుగ నూనెలు మంచివని తెలుసుకున్నాము. కానీ మనం ఏం చేస్తున్నాం, దాన్ని తెచ్చి మళ్ళీ విపరీతమైన వేడి పెట్టి పోపులని డీప్ ఫ్రైలని అవి ఇవి ఎక్కువ వేడి పెట్టడం వల్ల దాని జీరో బెనిఫిట్స్ అనమాట. మనకి ఇంకా మన బాడీకి అయితే దాని బెనిఫిట్స్ అందవన్నమాట. 1% కూడా అందదు వేడి పడడం వల్ల. అదే మీరు అలాగే సలాడ్స్లో కానీ ఇలా వంటలు చేసిన తర్వాత లాస్ట్లో ఆ వంట అంతా అయిపోయి అది నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత 1 or 2 స్పూన్స్ వేసుకోవడం వల్ల ఆ చెక్కగానుగ నూనె ఉపయోగాలు అనేది మన బాడీకి కంప్లీట్గా 100% అందుతుందన్నమాట. సో అలా అయితే మీరు ట్రై చేయండి. ఆయిల్స్ అయితే వేడి పెట్టడం ఎటువంటి పరిస్థితుల్లోనూ మంచిది కాదండి. క్యాన్సర్స్, గుండె సంబంధిత వ్యాధులు అన్నమాట, హార్ట్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ పెరిగిపోవడము అవన్నీ అయితే చాలా 1 by 1 యాడ్ అయిపోతాయండి ఒకదాని తర్వాత ఒకటి. ఒబెసిటీ రావడము, పిల్లలకైతే అసలు చిన్న ఏజ్లోనే డయాబెటీస్ అని చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయండి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడము. మనం వీలైనంత నాన్ స్టిక్ని, అల్యూమినియంని కూడా వాడడం మానేయాలండి. ఇక్కడ చూస్తున్నారా, పోపు బాగా ఇది వాటర్లో అంతా మరుగుతోందండి బాగా చక్కగా. ఈ ఆనియన్స్ని మీరు సన్నగా కట్ చేసుకోండి. ఈ చింతపండు గుజ్జులో బాగా మరిగిపోతుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ ఇత్తడి గిన్నెలో వండానండి. ఎందుకంటే దీంట్లో కాపర్, జింక్ ఉంది, చాలా మనకు ఆరోగ్యానికి మేలు చేస్తుందని నేను ఒక 6 monthsగా ఇత్తడి పాత్రలు వాడడం మొదలు పెట్టానండి. అదే మనకు క్యాస్ట్ ఐరన్ పాత్రలు అయితే ఒక 7 to 8 yearsగా వాడుతున్నానండి క్యాస్ట్ ఐరన్ పాత్రలు. ఇత్తడిది మాత్రం 6 months నుంచి వాడుతున్నా. దీనిలో కాపర్, జింక్ ఉంటుంది, మన బాడీకి చాలా మేలు చేస్తుంది, మనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది, ఇమ్యూనిటీ పెంచుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఎటువంటి చిన్న చితక ఆరోగ్య సమస్యలు మొదలయ్యడం కానీ అవన్నీ తగ్గిపోతాయండి. చిన్న ఆరోగ్య సమస్యలతో స్టార్ట్ అయ్యి అవి పెద్దవడం ఇప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్ అనేది ఎక్కువైపోతుందండి ఇండియాలో. ఇండియా నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళిపోతుందని చాలా రీసెర్చెస్, స్టడీస్ కూడా చెప్తున్నాయి. క్యాన్సరు, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువైపోతుంది, కేసెస్ ఎక్కువైపోతున్నాయి, పర్సంటేజ్ రోజుకి పెరుగుతోంది అని చెప్పి చాలా రీసెర్చెస్ అవి చెప్తున్నాయి అన్నమాట. చిన్న పిల్లలు కూడా సఫర్ అవ్వడం మనం చేసే తప్పే అనిపిస్తుందండి. ఎందుకంటే మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలండి. పిల్లలకి తెలియదు కాబట్టి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ నాలెడ్జ్ మనం పెంచుకొని పిల్లల్ని కూడా ఎడ్యుకేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఈ మనకు
ఇక్కడ పులుపు యూజ్ చేయని పని అయితే మనము దీంట్లోనే పోపు అంతా వేసి కూడా రెడీ చేసేసుకోవచ్చు అండి. కానీ ఇక్కడ మనకు ఇత్తడిలో మనము పులుపు అనేది వేసి కుక్ చేయకూడదండి, అది విషం అవుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, దీనిలో చింతపండు గుజ్జు అనేది విపరీతమైన పులుపు ఉంటుంది. ఇత్తడిలో ఎటువంటి పరిస్థితిలో కూడా మనము పులుపు యూజ్ చేయకూడదు అనమాట. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ కుక్ చేసిన పప్పుని డైరెక్ట్గా ఈ పోపులో వేసి కలిపేస్తున్నానండి. దీంట్లో ఫినిష్ చేస్తున్నాను అనమాట, ఈ స్టీల్ దాంట్లో. ఎందుకంటే దీంట్లో పులుపు ఉండడం వల్ల ఇది దీంట్లో అయితే వేసి కుక్ చేయకూడదండి, అది విషం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, పులుపు వస్తువులు మాత్రం నిమ్మకాయ రెసిపీస్ కానీ లేకపోతే చింతపండు వాడే రెసిపీస్ కానీ మీరు దయచేసి ఇక్కడ ఇంకొంచెం వాటర్ అయితే పడుతుంది అనిపిస్తుందండి. బాగా థిక్ అయింది కదా. నిమ్మకాయ వేసి చేసే రెసిపీస్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో మనము బ్రాస్ పాత్రలో అయితే వాడకూడదండి. ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మరిగిస్తున్నానండి పక్కన. ఎందుకంటే ఇది బాగా గట్టిపడిపోతుంది కదా, ఇంకా చల్లారిన తర్వాత ఇంకా బాగా గట్టిగా అయిపోతుందండి. కాబట్టి ఇక్కడ మనము ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం మరిగించి దీనిలో కలిపేసుకోవచ్చు. ఇంకా పప్పు అయితే మంచి టేస్టీ పప్పు అయితే పాతకాలం నాటి పప్పు అండి. ఆ రోజుల్లో ఇలా చేసేసుకునే వాళ్ళు అనమాట. మంచి ఆరోగ్యం. దీన్నైతే రాగి సంగటి, జొన్న సంగటితో ఒక స్పూన్ గీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి రుచిగా. లేదంటే కొర్రలు, అరికలు అలాంటి మిల్లెట్స్తో అయినా చేసుకొని తినచ్చు. లేదంటే అన్పాలిష్డ్ రైస్తో అయినా తినచ్చు. చపాతీలతో కూడా చాలా బాగుంటుందండి ఇది. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుందండి. మనం ఫ్రీ టైంలో అన్ని పప్పులు, రకరకాల పప్పులు చెప్పాను కదండి, ఆవాలు, జీలకర్ర ఇలాంటివన్నీ మనము పోపుల పెట్టి చూపించాను కదా. మనకు ఆయిల్తో పనిలేని పోపులు పెట్టి ఒకటి చూపించాను కదా. దాన్ని ఖాళీ టైంలో మాత్రం ఇలా డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటే మనకు వంటలు అనేది ఎక్కువ టైము కుకింగ్కి స్పెండ్ చేయకుండా కిచెన్లో ఇంకా మనకు నచ్చిన వేరే పనులు చాలా చేసుకోవచ్చు. మన యోగా చేసుకోవచ్చు, ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు, వాకింగ్కి వెళ్ళొచ్చు. మనకు నచ్చిన పనులు, మ్యూజిక్ వినడం, నేర్చుకోవడం, కొత్తగా ఏదన్నా హాబీస్ని మనం నేర్చుకోవడం, మనం ఇంకేదన్నా మంచి ఉపయోగపడే పనులు చేసుకోవచ్చు అండి. ఎంతసేపు ఈ కిచెన్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఫాస్ట్గా. ఇప్పుడు నీళ్లు కొంచెం మరిగించేసి దీనిలో వేసానండి. ఇప్పుడు అంతా ఒకసారి బాయిల్ రానిద్దాము. ఒక్కసారి సాల్ట్ కూడా ఈ స్టేజ్లో చెక్ చేసుకుందామండి. నాకైతే ఇంకొంచెం సాల్ట్ పడుతుంది అనిపిస్తుందండి. నేను ఇక్కడ మీతో మాట్లాడుతూ ఒకటి మర్చిపోయానండి. ఇది కచ్చాబచ్చగా దంచిన వెల్లుల్లండి, దీన్ని వేయడం మర్చిపోయాను పోపులో. ఇప్పుడు వేసినా కూడా పర్లేదు, ఆ వేడికి ఆ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. మీరు పోపుతో పాటే వేసేసుకోండి, అది నేను మీతో మాట్లాడుతూ మర్చిపోయాను. ఇక్కడ సాల్ట్ కొద్దిగా పడుతుందని చెప్పాను కదండి, ఇక్కడ రాళ్ళుప్పు వాడుతున్నాను. ఆ టేబుల్ సాల్ట్ అయితే వాడద్దండి, దాంట్లో సోడియం ఎక్కువ ఉంటుందండి. రాళ్ళుప్పు అయితే ఎటువంటి ప్రాసెస్డ్ కాదనమాట, సో న్యాచురల్గా అందుతుంది. కాబట్టి రాక్ సాల్ట్ అంటే రాళ్ళుప్పు అయినా లేకపోతే హిమాలయన్ పింక్ సాల్ట్ అయినా వాడేసుకుంటే మంచిదండి. ఇవి కొంతమందికి తెలియచ్చు, చాలామందికి తెలియకపోవచ్చు అండి. నా వీడియోస్లో నాకు తెలిసిన, నేను చాలా సంవత్సరాలుగా ఫాలో అవుతున్న హెల్త్ టిప్స్, హెల్తీ రెసిపీస్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తింటున్నాము, దానివల్ల బెనిఫిట్స్ ఏంటనేది తెలియాలని నేను కొంత ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత రెసిపీ స్టార్ట్ చేస్తుంటానండి. అది ఒకవేళ మీరు చూసే వాళ్ళకి మాకు ఈ బెనిఫిట్స్ అన్నీ ముందే తెలుసు అనిపిస్తే మాత్రం మీరు ఆ ఇన్ఫర్మేషన్ని స్కిప్ చేసి డైరెక్ట్గా రెసిపీకి అయితే వెళ్ళొచ్చు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి, తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మీకు ఒకవేళ ఆ పార్ట్ బోరింగ్గా అనిపిస్తే ఆ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ మాత్రం స్కిప్ చేసి డైరెక్ట్గా మీరు రెసిపీకి అయితే వెళ్ళొచ్చండి. నేను పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.
ఇక్కడ మనకు చాలా రుచికరమైన పప్పు అయితే రెడీ అయిపోయింది. నేను మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి. దీన్ని రైస్తో, రోటీతో, ఇది కొంచెము చల్లారిన తర్వాత బాగా గట్టిపడుతుందండి. ఇప్పుడు కొద్దిగా పల్చగా అనిపించవచ్చు, కాకపోతే కొంచెం చల్లారితే మాత్రము బాగా గట్టిపడిపోతుందన్నమాట. సో ఈ డిష్ని మీరు తప్పకుండా ట్రై చేస్తారని, ఈ అమ్మమ్మల కాలం నాటి ఈజీ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా ఉన్నవే టేస్టీగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? సో ఈ రెసిపీని మీరు రాగి సంగటితో కానీ, వైట్ రైస్తో కానీ, చపాతీలతో అయినా, మిల్లెట్స్తో అయినా సర్వ్ చేసి మీకు ఎలా మీ అభిప్రాయాన్ని మాత్రం కమెంట్ రూపంలో తెలియచేయండి. మరొక మంచి రెసిపీతో మేము ముందు ఉంటానండి, హెల్దీ రెసిపీతో. అంతవరకు సెలవు. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బాయ్.